వెల్కమ్ టు దాత్రి బిజినెస్. 7 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ రంగంలో ఏబీసీడీలు కూడా తెలియని ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి కేవలం 7 సంవత్సరాల్లో యువాన్ డెవలపర్స్ అనే ఒక కంపెనీని పెట్టి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఒక ఇన్వెస్టర్ అయినా కావచ్చు, ఒక కామన్ మ్యాన్ అయినా కావచ్చు. ఏదైనా ఇన్‌పుట్ కావాలి అనంటే పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకాలి అనంటే ఉదయ్ సింహారెడ్డి గారు యువాన్ డెవలపర్స్ ఎండీ మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ పొలిటికల్‌గా ఏదో ఒక చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఏదో కొత్త డెవలప్‌మెంట్స్ వస్తూనే ఉంటాయి. మొన్నటి వరకు ఒకలా ఉంది. ఈరోజు ఇంకోలా ఉంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎప్పటిలానే ఉంది వాస్తవానికి చెప్పాలంటే. కాకపోతే ఏదైతే ఒక బబుల్ ఫార్మ్ చేసినారో బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే మార్కెట్ అటు పోతది, ఇటు పోతది ఇదేనంటే ఇట్ గాట్ బ్లాస్టెడ్. హ్మ్. బ్లాస్ట్ అయిన తర్వాత ఏముంటది? వాట్ ఈస్ ప్రాక్టికల్ అనేది అందరికి ఇప్పుడు తెలుస్తుంది. యూజువల్‌గా ఏం చేస్తారనంటే ఇప్పుడు నేను కంపెనీ పెట్టినాను కాబట్టి, ఆ కంపెనీని నడిపించేటప్పుడు నాకు ఒక కొంత ల్యాండ్ కావాలి. దాని డెవలప్‌మెంట్‌కి తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం మేము? ఇప్పుడు తక్కువ దొరుకుతది. ఇప్పుడు రైతులు మంచి మార్కెట్ బాగా ఫామ్‌లో ఉందనుకోండి. హ్మ్. రైతులు బాగా రేట్లు చెప్తారు. అవును. అందుకే ఏం చేస్తాం? అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందని క్రియేట్ చేసేదే రియలేటర్లు. పడిపోయిందని క్రియేట్ చేసేది మీరే. భూమొచ్చిందని క్రియేట్ చేసేది గూడా మీరే. అదే మరి హ్మ్. అది ప్రజలు, ఇన్వెస్టర్లు తెలుసుకోవాలి. హ్మ్. నేనది తెలియజెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చి చెప్తా ఉన్నా. రియల్ ఎస్టేట్ పడిపోతేనే, హ్మ్. రేట్లు పడిపోతేనే మాకు ల్యాండ్ తక్కువలో దొరుకుతది. హ్మ్. ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసుకుంటది. ఏదైతే టాప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అవంతా ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత, ఇగో ల్యాండ్ అంతా మనకు గావాల్సిన ల్యాండ్ పూలింగ్ అంతా వచ్చేసింది. చలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. వెంచర్‌ల పర్మిషన్‌లు అన్నీ తీసుకున్నారా? ఎవరిది ఆళ్ళకి డబ్బులు ఇచ్చేసినామా? అంతా అయిపోయిందా? ఖతం. ఇక రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. రియల్ ఎస్టేట్‌కి హద్దు, అదుపు లేదు. దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ అని చెప్పి మనకి ఈరోజు మాట్లాడుతా ఉంటాయి ఛానెల్స్. అవును. కానీ అవును. కానీ మీ దాత్రి టీవీ మాత్రం ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టి వాస్తవాన్ని జనానికి తెలియజేయాలని చెప్పి నన్ను పట్టుకొచ్చినారు కదా! ఇది మీ గొప్ప విషయం.